హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, గుడ్ న్యూస్ అనమాట. మనకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటి అయితే మనకు మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి. సో జీతం కూడా దాదాపు మనకు 30+ ఉంది, 30K ప్లస్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మంచి ఆపర్చునిటీ, ఎవరైతే తెలంగాణలో ఉద్యోగాల గురించి చూస్తున్న వాళ్ళకైతే, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి హైయర్ స్టడీస్ లేని వాళ్ళకైతే మంచి అవకాశం, అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. 100%గా అప్లికేషన్ చేయడానికి కూడా ట్రై చేయండి. మంచి ఛాన్స్ అనమాట. సో డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి సో మీరు తమిళ చూసే ఉంటారు, అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ తెలంగాణ శ్రీనిధి ఉంది కదా మనకు. సో దీనిలో అయితే మనకు మేనేజర్ ఉద్యోగాలకైతే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చివరి వరకు చూడండి. సో చూసుకుంటే మెయిన్గా ముఖ్యంగా ఇక్కడ మనకు వచ్చేసి తెలంగాణలో అయితే చాలా నోటిఫికేషన్ గురించి చాలా మంది చూస్తారు, ఎందుకంటే జాబ్స్ గురించి. సో ముఖ్యంగా వీళ్ళు వద్దాం, మరి ఏం ఉద్యోగాల గురించి వీళ్ళు క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు అన్నది డీటెయిల్గా చూద్దాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ గుడ్ న్యూస్ అనమాట. మనకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి హైయర్ స్టడీస్ లేని వాళ్ళు, స్టాప్ చేసిన వాళ్ళు ఉంటే మంచి ఆపర్చునిటీ అనమాట. సో వాళ్ళకు దాదాపు మనకు శ్రీనిధి మీకు తెలిసే ఉంటుంది, తెలంగాణలో శ్రీనిధి సంస్థ నడుస్తూ ఉంటుంది. సో దీనిలో శ్రీనిధి మనకు క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అంటాం. సో దీనిలో అయితే మనకు ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది. సో శ్రీనిధి కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్. సో దీనిలో అయితే మనకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు మనకు వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు చూసుకుంటే 123 ఉద్యోగాలు అయితేనే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఓకేనా. సో శ్రీనిధి మీకు తెలుసు, శ్రీనిధి కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్. దీనిలో వచ్చేసి మనకు దాదాపు 123 ఉద్యోగాలను అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో భర్తీ చేయడానికి. సో ఇవన్నీ కూడా మనకు మేనేజర్ స్థాయి ఉద్యోగాలు అనమాట. సో చూద్దాం. మీకు తెలుసు శ్రీనిధి సంస్థ గురించి మీకు అందరికి తెలుసు. ఇందులో SHG ఉంటాయంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్స్ అన్ని ఆపరేట్ చేసేది శ్రీనిధి అనమాట. సో దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఈ యొక్క సంస్థ ద్వారానే జరుగుతూ ఉంటాయి. సో అందులో అయితే మనకు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో చూద్దాం మరి డీటెయిల్స్, మరి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది చూసుకుంటే, మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం. మనకు అర్హత ఏమి ఉండాలి, మరి ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలి అంటే, ఈ యొక్క 123 ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలి అంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటి. సో చూసుకుంటే మనకి ఇక్కడ కంపల్సరిగా మీరు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా, డిగ్రీ పాస్ అయింటే సరిపోతుంది. సో మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఎనీ బ్రాంచ్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకు వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ అనమాట. సో మేనేజర్ స్థాయి ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనకు అసిస్టెంట్ మేనేజర్ స్థాయి ఉద్యోగాలు అనమాట, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మరి మనకు ఈ యొక్క ఉద్యోగాలు అనేవి మొత్తం ఖాళీలు 123 ఉన్నాయి కదా. సో 123లో మనకు వివిధ వర్గాలు ఉంటాయి కదా. ఇందులో ఓసీ, బీసీ, అదేవిధంగా ఓబీసీ, ఈడబ్ల్యూ. సో మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇందులో చూసుకుంటే మరికొన్ని మనకి ఇక్కడ అడుగుతున్నారు ఏంటంటే, మెయిన్ కొన్ని క్వాలిఫికేషన్స్ చూసుకుంటే, అంటే మనకు ఓసీ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు డిగ్రీ పాస్ అయితే ఎంత పర్సెంట్ తోటి అంటే 65% తోటి అయితే వీళ్ళు డిగ్రీ పాస్ కావాలి, గుర్తుపెట్టుకోండి. ఓసీ వాళ్ళు అయితే 65% మార్క్స్ తోటి డిగ్రీ పాస్ అయి ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బీసీ వాళ్ళు అనుకోండి, బీసీ వాళ్ళు అయితే 60% మార్క్స్ తోటి అయితే మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళకి వచ్చేసి 55% మార్క్స్ తోటి వీళ్ళు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. అందులో చూసుకుంటే ఓసీ వాళ్ళు 65% తోటి మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి, బీసీ వాళ్ళు 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 55% మార్క్స్ తోటి పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్. సో దీనితో పాటు మనకు వచ్చేసి కొన్ని అదనంగా కొన్ని క్వాలిఫికేషన్స్, అంటే
ఎక్స్ట్రా అర్హతలు కూడా అడుగుతున్నారు. సో అవి చూసుకుంటూ వచ్చేసి మనకు మెయిన్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి చెందినవై ఉండాలి. సో టీజీ స్టేట్ పౌరుడై ఉండాలి, అక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళై ఉండాలి క్యాండిడేట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి రెండోది తెలుగు ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడడం, చదవడం, రాయడం రావాలి. సో మనకు వచ్చేసి తెలుగు ఇంగ్లీషు ఈ యొక్క భాషలు అనేవి మనకు టాకింగ్ ఉండాలి, అదేవిధంగా రైటింగ్ ఉండాలి. ఓకేనా, మాట్లాడడం, అదేవిధంగా రాయడం, రీడింగ్ చదవడం ఈ యొక్క 3 వచ్చి ఉండాలి తప్పనిసరిగా. తెలుగు ఇంగ్లీషు మాట్లాడడము, రాయడము, అదేవిధంగా చదవడం ఇవి వచ్చి ఉండాలి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొకటి చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి, అంటే కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. సో ఎంఎస్ ఆఫీసు పరిజ్ఞానం తప్పకుండా ఉండాలి, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మస్ట్ అండ్ షుడ్ ఉండాలి ఈ యొక్క డిగ్రీతో పాటుగా. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో 4th వన్ వచ్చేసి మనకు సొంత ద్విచక్ర వాహనం మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సో మీకు కంపల్సరీ 2 వీలర్ ఉండాలి, అదేవిధంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. ఓకేనా, 2 వీలర్తో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీకు ఉండాలి. సో ఇక్కడ అర్హతలు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. డిగ్రీ పాస్ అయి ఉండాలి, సో ఇంత పర్సెంట్ తోటి పాస్ అయి ఉండాలి వివిధ వర్గాలకు. అదేవిధంగా నెక్స్ట్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏం అడుగుతున్నారు అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన పౌరుడై ఉండాలి, తెలుగు ఇంగ్లీషు రాయడం, మాట్లాడడం, చదవడం వచ్చి ఉండాలి, అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్లో పరిజ్ఞానం ఉండాలి, అంటే నాలెడ్జ్ ఉండాలి, అదేవిధంగా మీకు సొంతంగా 2 వీలర్ ఉండాలి, మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. సో వీళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సో ఇక్కడ వచ్చేసి మనకు పోస్టుల వివరాలు. సో మనకు దాదాపు 123 పోస్టులు ఉన్నాయి కదా, మరి ఇందులో ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు అసిస్టెంట్ మేనేజర్ ఫీల్డ్ ఆపరేషన్స్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకు ఫీల్డ్ ఆపరేషన్స్ అన్నమాట, ఫీల్డ్ ఆపరేషన్ ఉద్యోగాలు. సో ఇందులో చూసుకుంటే మనకు వర్గాల, అంటే వివిధ వర్గాలకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా చూద్దాం. సో కమ్యూనిటీ పరంగా చూసుకుంటే వర్గాల పరంగా ఏ వర్గాలకు ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకుంటే ఫస్ట్ వన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఓసీ ఉంది కదా, ఓసీ వాళ్ళకు 60 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి వచ్చేసి 3 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా బీసీఏ, బీసీలో కూడా కేటగిరీస్ ఉంటాయి. బీసీఏ వాళ్ళకి వచ్చేసి 16 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా బీసీబీ వాళ్ళకి వచ్చేసి 2 ఉద్యోగాలు ఉండడం జరిగింది. అదేవిధంగా ఓహెచ్ మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి అందులో మనకు 9 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీలో మనకు ఇప్పుడు కేటగిరీ చేశారు. అందులో చూసుకుంటే గ్రూప్ 1 కేటగిరీలో వచ్చేసి మనకు దాదాపు 4 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీలో మనకు గ్రూప్ 2 కేటగిరీలో వచ్చేసి మనకు 26 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీ వాళ్ళు ఉన్నారు కదా, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి దాదాపు 3 ఉద్యోగాలు ఉండడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకు ఉన్న 123 పోస్టులలో మొత్తం వచ్చేసి మనకు వివిధ వర్గాలకు ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఇది ఓవరాల్గా తెలంగాణ మొత్తంలో ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఓసీ వాళ్ళకైతే 60 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటాం కదా, సో ఓసీలో పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇందులో వచ్చేసి 3 ఉద్యోగాలు ఉన్నాయి. సో బీసీఏ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఏ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 16 ఉద్యోగాలు ఉండడం జరిగింది. సో బీసీబీలో వచ్చేసి మనకు 2 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఓహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి 9 ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్సీలో మనకు గ్రూప్స్ కేటగిరీ అని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని. సో గ్రూప్ 1లో చూసుకుంటే మనకు 4 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ గ్రూప్ 2లో వచ్చేసి మనకు 26 ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 3 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి 123 ఉద్యోగాలను అయితే అసిస్టెంట్ మేనేజరు ఉద్యోగాలు అయితే ఒక శ్రీనిధి సంస్థలు అయితే భర్తీ చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మీకు మీ కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని మీకు అయితే తెలిసిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూసుకుంటే ఇంపార్టెంట్ మరొకటి వయోపరిమితి, ఏజ్ విషయానికి వస్తే మనకు మరి ఏజ్ ఎంత ఉండాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా, మనకు ఏజ్ కూడా మనకు సరిపోతుందా లేదా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలి అంటే. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ 25 సంవత్సరాల నుంచి దాదాపు మనకు 30 ఇయర్స్ వరకు అయితే మీ యొక్క ఏజ్ అయితే ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అయితే మీ ఏజ్ ఉండాలి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం. ఓకేనా,
అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని వర్గాలకైతే సడలింపు ఉంటుంది స్టేట్ క్యాడర్ ప్రకారం, అంటే స్టేట్లో ఉన్నటువంటి కొన్ని సడలింపులు కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇందులో చూసుకుంటే మనకు ఇక్కడ బీసీ అభ్యర్థులకు వచ్చేసి మనకు 3 ఇయర్స్ అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది. 30+3 వచ్చేసి మనకు 33 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, వీళ్ళకి వచ్చేసి దాదాపు మనకు 5 ఇయర్స్ అనమాట. ఓకేనా, 5 ఇయర్స్ అంటే 30+5 35. సో ఇది ప్రజెంట్ అయితే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం. సో ఇంకా మన ఎక్స్టెన్షన్ అయితే కావచ్చు, కొత్తగా ఏమైనా వస్తే చెప్తాను. ప్రజెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే మీకు 25 to 30 ఇయర్స్ ఉండాలి. బీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఎక్స్ట్రా సడలింపు ఉంటుంది కాబట్టి 33 ఇయర్స్ వరకు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 30+5 35 ఇయర్స్ వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు మరి జీతం ఎంత వస్తుంది, మనం ఒకవేళ ఈ యొక్క ఉద్యోగానికి మనం సెలెక్ట్ అయితే మనకు వచ్చేటువంటి జీతపత్యాలు చూసుకుంటే మనకు ఎంత వస్తుంది అంటే దాదాపు మనకు అభ్యర్థులకు వచ్చేసి 33,950 రూపాయలు అయితే మీకు జీతం అయితే రావడం అయితే జరుగుతుంది. పర్ మంత్ వచ్చేసి మనకు 33,960 రూపీస్ అయితే మీకు జీతం అయితే ఇస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దీనిలో మనకు వచ్చేసి ఇంకా ప్రభుత్వ అలవెన్స్లు, మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్, మీ యొక్క పనితీరుని బట్టి ఎక్స్ట్రా అలవెన్సెస్ ఉంటాయి. బట్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం చూసుకుంటే మనకు 33,960 రూపీస్ అయితే మీకు జీతం రావడం జరుగుతుంది. బట్ ఇంకేమైనా ఎక్స్ట్రా అలవెన్సెస్ అయితే అదనంగా వస్తే అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఎంపిక విధానం, మరి మనల్ని ఎంపిక అనేది ఏ విధంగా చేస్తారు, సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి కంపల్సరీగా మనకు అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. సో రిటర్న్ టెస్ట్ అయితే మీకు కంపల్సరీ ఉంటుంది, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అంటే రాత పరీక్ష తప్పనిసరిగా ఉంటుంది. ఈ రాత పరీక్ష ద్వారానే మిమ్మల్ని మెరిట్ తీసిన తర్వాత దీంతో మాత్రమే ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సో పరీక్ష మనకు వచ్చే పరీక్షలో ఉండేటువంటి అంశాలు ఏంటి, మరి యొక్క పరీక్ష ప్యాటర్న్ అండ్ దీనిలో ఉండేటువంటి అంశాలు మనకి ఏమేమి వస్తాయి, మరి ఏ విధంగా ఉంటుంది చూసుకుంటే వచ్చేసి పరీక్ష అంశాలు చూసుకుంటే ఇక్కడ మెయిన్గా మనకు వచ్చేసి కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 మార్కులు వస్తాయి. సో కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంది కదా, దీనిలో వచ్చేసి మనకు 25 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు రీజనింగ్ ఉందిగా, సో రీజనింగ్ నుంచి వచ్చేసి దాదాపు మనకు ఇందులో వచ్చి 25 మార్క్స్ వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంగ్లీష్. ఓకేనా, ఇంగ్లీష్ నుంచి దాదాపు మనకు 25 మార్కులు వస్తాయి. అదేవిధంగా బ్యాంకింగ్తో కూడినటువంటి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్. ఓకేనా, మనకు బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్, దీని నుంచి వచ్చేసి మనకు దాదాపు మనకు 25 మార్కులు అయితే రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 100 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 100 మార్క్స్ ఉంటాయి నా తెలిసి. ఓకేనా, సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 100 మార్క్స్ ఉంటున్నాయి. సో దాదాపు చూసుకుంటే మనకు 90 నిమిషాల టైం ఉంటుంది. ఓకేనా, 90 నిమిషాల టైం అయితే ఉండడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 మార్క్స్, రీజనింగ్ నుంచి 25 మార్క్స్, అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు, అదేవిధంగా బ్యాంకింగ్ రిలేటెడ్ నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఓవరాల్గా మనకు 100 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 90 నిమిషాల టైం అయితే ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మనకు పేపర్ ప్యాటర్న్ అనమాట. ఓకేనా, పేపర్ యొక్క ప్యాటర్న్. సో ఇందులో చూసుకుంటే మరి ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఒక తప్పు సమాధానానికి మనకు దాదాపు 0.25 అయితే మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీకు ఆన్సర్ తెలిసి, అంటే క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కట్ అయ్యే సూచన ఉంటుంది. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మరి దీనికి అప్లికేషన్ చేయాలంటే మనకు ఫీజు ఎంత ఉంది, అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మరి ఎంత పేమెంట్ ఉంది, ఎంత చేయాలి అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే పరీక్ష ఫీజు. సో దీని విషయానికి వస్తే మనకు దాదాపు మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అభ్యర్థులకు వచ్చేసి 770 రూపాయలు. సో ఎస్సీ వాళ్ళకు అండ్ ఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారుగా, వీళ్ళకి వచ్చేసి 770 రూపీస్ అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇతర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళకు, సో ఇతరులకు వచ్చేసి దాదాపు మనకు 885 రూపాయల ఫీ పేమెంట్ అయితే చేయాలి. సో ఇది అప్లికేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 770 రూపీస్, ఇతరులకు వచ్చేసి 885 రూపాయలు అయితే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఇంకోటి మనకు దరఖాస్తు ఏ విధంగా చేయాలి మరి, సో దరఖాస్తు విధానం.
సో దరఖాస్తు విధానం వచ్చేసి అభ్యర్థులు మనకు కంపల్సరీ కేవలం ఆన్లైన్ త్రూ మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ కాదు. సో మనకు ఆన్లైన్, ఓకేనా. ఆన్లైన్ త్రూ అయితే మీరు అప్లికేషన్ చేయాలి. సో అప్లికేషన్ ఫీజు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 770 రూపాయలు, ఇతరులకు వచ్చేసి 885 రూపాయలు ఫీ పేమెంట్ చేయాలి ఆన్లైన్ త్రూ. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన తేదీ డేట్స్ విషయానికి వస్తే మనకు ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ చూసుకుంటే మనకు వచ్చేసి 29th మే. సో 29 మే 2022 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. రాత్రి 12 గంటల వరకు టైం ఉంటుంది, ఓకేనా. నైట్ మనకు 12 వరకు అయితే టైం ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మరి టైం లేదు, తొందరగా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ మంత్ మనకు 29 మే వరకే టైం ఉంది. సో ఇన్ టైం లోపు మీరు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, మంచి ఆపర్చునిటీ, ఓకేనా. సో ఇది నెక్స్ట్ చూసుకుంటే మనకు పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఉంటాయి, మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి కదా, మరి మనకి ఎక్కడెక్కడ ఇస్తారు మరి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకు పరీక్ష కేంద్రాలు. సో పరీక్ష కేంద్రాలు చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆదిలాబాద్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు హైదరాబాద్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు కరీంనగర్ ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఖమ్మం ఉంది. 5th వన్ చూసుకుంటే మనకు వచ్చేసి కొత్తగూడెం ఉంది. 6th వన్ చూసుకుంటే మనకు వచ్చేసి మహబూబ్ నగర్ ఉంది. 6th వన్ మహబూబ్ నగర్. అదేవిధంగా మనకు 7th వన్ చూసుకుంటే వచ్చేసి ఇక్కడ మనకు నల్గొండ ఉంది. సో 8th వన్ చూసుకుంటే నిజామాబాద్ ఉంది. 9th వన్ చూసుకుంటే పెద్దపల్లి. 10th వన్ చూసుకుంటే వరంగల్. సో దాదాపు మనకు 10 పరీక్షా కేంద్రాలను అయితే ఇస్తున్నారు. సో ఈ యొక్క పరీక్షా కేంద్రాల్లో మాత్రమే ఈ యొక్క శ్రీనిధికి సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మీకు నియర్ బై ఉన్నటువంటి సెంటర్లను అయితే మీరు పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇందులో కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే మనకు ఇది మనకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కాదు, అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, ఇది కోఆపరేటివ్ లిమిటెడ్ కాబట్టి ఇది పర్మనెంట్ జాబ్ కాదు, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇది మనకు పర్మనెంట్ జాబ్ కాదు, ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇది పర్మనెంట్ జాబ్ కాదు, ఇది కోఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిన నియామకాలు అయితే జరుగుతాయి. సో ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ బేస్ మీదనే ఈ యొక్క జాబ్ నియామకాలు అయితే జరుగుతాయి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 3rd వన్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు అభ్యర్థులు తమ సొంత జిల్లాలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సో మీ యొక్క సొంత జిల్లాలో ఒకవేళ వేకెంట్ ఉంటే దానిలో మాత్రమే మీరు అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి 123 ఉద్యోగాల్లో మీ యొక్క జిల్లాలో ఖాళీగా ఉంటే అక్కడ మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది, పక్క జిల్లాలో అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ కాదు, అక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th వన్ చూసుకుంటే నెలలో కనీసం 20 రోజులు ఫీల్డ్ టూర్ చేయాల్సి ఉంటుంది. సో మనకు మంత్లీ కంపల్సరీగా మీరు 20 days ఫీల్డ్ టూరే ఉంటుందట, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఫీల్డ్ వర్కే కాబట్టి దాదాపు మీరు ఒక నెలకి 20 రోజులు ఫీల్డ్ టూరే ఎక్కువ ఉంటుంది, అంటే ఫీల్డ్ వర్కే చేయాల్సి ఉంటుందట, అదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో 5th వన్ చూసుకుంటే మనకు వచ్చేసి ప్రతి జిల్లాలో 10% పోస్టులు స్వయం సహాయక సంఘాల సభ్యులకు కేటాయిస్తారు. సో ప్రతి జిల్లా ఉంటుంది కదా, సో ప్రతి జిల్లాలో మనకు 10% పోస్టులు స్వయం సహాయక బృందాలు ఉంటాయి కదా, వాళ్ళకే కేటాయిస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇది పర్మనెంట్ జాబ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. టోటల్గా కాంట్రాక్ట్ బేస్ మీద నియామకాలు జరుగుతాయి. సో మీరు మీ యొక్క వేకెంట్ ఉంటే మీ సొంత జిల్లాలో మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోవాలి, పక్క డిస్ట్రిక్ట్లో అప్లికేషన్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ మంత్లీ మీరు కంపల్సరీ 20 days ఫీల్డ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, ఆఫీస్లో కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ప్రతి జిల్లాలో కూడా మనకు 10% పోస్టు కంపల్సరీ స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళు ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, 10% వాళ్ళకే పోతాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, ఓకేనా. ఇది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్, వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, మంచి ఆపర్చునిటీ, ఓకేనా. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.